ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడాన్ని బీసీ సాధికారిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడైన ఉయ్యాల భూమయ్యను నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్కి వ్యతిరేకంగా చేరిన నుంచి పార్టీ అభివృద్ధి కొరకు ఎంతో కృషి చేసినాడు. గత ఎలక్షన్లో కూడా పార్టీ తరఫున అన్ని నియోజకవర్గాలు తిరిగి మల్లన్న తిరిగిన నియోజకవర్గంలో దాదాపు కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కూడా తీన్మార్ మల్లన్న ఎంతో కృషి చేసినాడు. బీసీలందరూ ఐక్యంగా మా బీసీ నాయకుడు తీన్మార్ మల్లన్న ఉన్నాడనే బీసీలందరూ కాంగ్రెస్ పార్టీకి వేయడం జరిగింది. ఎట్లాంటి ఆయన మాట్లాడింది మొన్న బీసీల మీటింగు వరంగల్లో పెట్టిన సింహగర్జనలో బీసీ నివేదిక తప్పున్నది, తప్పుల తడక. గతంలో కేసీఆర్ చేసిన ప్రభుత్వంలో అన్న కరెక్ట్ ఉంది, ఇది 100% తప్పు ఉన్నది. రేవంత్ రెడ్డి గారి మీద తీవ్ర విమర్శ చేసిన తీర్మానం ఆ సర్వేను చింపారేసినందున మాకు మల్లన్న మాట్లాడిన దానిలో నిజం ఉన్నది కాబట్టి మీరు దాన్ని ఆయనకు సోకస్ నీట్ ఇచ్చి కావాలంటే విచారించి అడగాలి, కానీ సస్పెండ్ చేయడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవసరం ఉన్నప్పుడొకటి, అవసరమైనాక మరొకటి, అవసరాన్ని వాడుకొని అందుకొరకే పార్టీ ఇక్కడే కాదు, తెలంగాణలో కాదు, భారతదేశంలో పార్టీ అందుకొరకే ఘోరాది ఘోరంగా ఓడిపోయింది. మొన్న ఢిల్లీలో ఎలక్షన్ జరిగినా ఎక్కడ జరిగినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటమి కారణం. ఎందుకంటే పార్టీని విమర్శించడం కాదు, పార్టీ తప్పులు చేస్తుందని అడిగినందుకు మల్లన్నను సస్పెండ్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని వార్త తెలిసింది. వాస్తవంగా తెలవాలంటే తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేసిండు. గతంలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కూడా తన వంతు కృషి చేసిండు. బీసీ బిడ్డగా తన వంతు ప్రయత్నం తను చేసిండు. దానికి అనుగుణంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆయన గుర్తించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఎమ్మెల్సీగా ఆయన గెలవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా చెప్పాలంటే ఆయన సహకరించింది. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ఒక బీసీ ఉద్యమంలో బీసీ బిడ్డగా బీసీ కులగణన మీద ఆయన మాట్లాడిన కానీ లేకపోతే ఏది ప్రభుత్వం మీద కానీ వేరే దాని మీద వ్యతిరేకంగా ఇది చేయలేదు. కాబట్టి ఒక బీసీ బిడ్డగా కోండ్రపేట మండలం శివంగలపల్లి మాజీ సర్పంచ్ శివంగల సురేష్ యాదవ్ నేను బీసీ బిడ్డను కాబట్టి వాస్తవంగా ఆయనకు సపోర్టు చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు పార్టీకి వ్యతిరేకంగా కాదు మేము చేసేది, ఏది ముఖ్యమంత్రి గారి మీద కూడా మేము వ్యతిరేకంగా కాదు. ఈరోజు ఆయన సస్పెండ్ చేయడం అనేది సరైనది కాదు. మళ్ళొక్కసారి మీరు ముఖ్యమంత్రి గారు అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానం కూడా పునరాలోచించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి బీసీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు వేరే రకంగా అనుకోవద్దు. మేము గతంలో కూడా మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని బీసీ బిడ్డలు ఎందరో మీకు ఓట్లెత్తనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పరిపాలన సాగిస్తుంది. కాబట్టి దయచేసి వేరే రకంగా ఆలోచించకుండా ముఖ్యమంత్రి లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.